మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్ రామాపురం మండలం బండపల్లి గ్రామంలో మన్నేరువాళ్లపల్లిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. పొలాల్లో మోటార్లు, పంపు సెట్లు అన్ని కూడా దొంగలేసి ఒక్కరిది కాదు చాలా మందిది కూడా పోగొట్టుకున్నారు. బాధితులు చాలా బాధపడుతున్నారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? ఆంజనేయులు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. దొంగతనాలు అయ్యాయి అంటున్నారు కదా, మీదేం పోయింది? మాది ముందు మోటారు కాడ నుంచి స్టార్టర్ కాడికి వైర్ ఉంటుంది మేడం. అది 250, 260, 80 ఇప్పుడు ఎక్కిందిలే. అది 4 మీటర్ 5 మీటర్ అన్నారు ఏది వైర్లు దాన్ని కాల్ చేసేది, తుకాలకి వేసేది. అంటే రాగి కమ్మి ఉందా? రాగి కమ్మి ఉండేది. దాన్ని తీసుకుపోయి కాల్ చేస్తారు. రైక్రియే ఎత్తపోయి అంగళకి వేస్తారు. వాళ్ళు 250 కేజీకి అట్ట ఇస్తారు. అది అమ్ముకుంటారు. మీదేమేమి పోయినాయి? మా కేబుల్ విరిపోయినాయా అటు 2-3 సార్లు పోయినాయి. తెచ్చేసుకుంటాను పోనీ ఆడిన సార్లు ఆడకేసి పెడతామని. మన మోటార్ కేబుల్ మొత్తం ఎత్తిపోయారు. మోటారు పంపు 52,000. 52,000 మోటార్ పంపు వైరు అంతా కలిసి 52,000, 53,000 అవుతుంది. 5,000 అవుతుంది. అన్ని ఎత్తుకోమన్నారు. ఎప్పటి నుంచి? 2-3 ఏళ్ళ నుంచి. 2-3 సంవత్సరాలు ఎత్తుకుపోతారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? వెంకటరాయ మేడం. ఏం చేస్తుంటారు? రైతు మేడం. వరుస దొంగతనాలు జరుగుతున్నాయి పల్లెలో. సార్ చెప్పినట్టు 2 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ అయిపోయినాయి అని అంటున్నారు. దీని గురించి చెప్పండి. మీరేం పోగొట్టుకున్నారు? ఈ మధ్య మా కేబుల్ ఓరిపోయింది 4 ఎకరాలు. అది సుమారుగా దెబ్బతినిపోయింది. చెనికేసినాము, అది దెబ్బతినింది. ఓడి 3-4 వాడి బతిపోయారు. ఎత్తకపోను మళ్ళా కొనకచ్చి వేసుకోను. ఎన్ని మాటలు వేస్తాం మేడం. మేమైతే ఏం కేసు పెట్టలే. మేమే మళ్ళీ కొనుక్కునే చేసుకునేది. అది పంట దెబ్బతినింది. ఆ దెబ్బ తినడం ఒకటి, ఈ మోటార్లు ఎత్తుకొని పోవడం వల్ల ఇంకో నష్టం ఒకటి మీకు. అదే మేడం. ఇప్పుడు ఓయిల్ పోయా, మోటార్లు ఆగిపోయా, నీళ్ళు రాకుండా పంట దెబ్బతినిపోయా. అది ఇక్కడికి ఎవరైనా వచ్చి పెద్దలు గానీ దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పినారా? ఎవరు చెప్పలేదు మేడం. ఎవరు చెప్పలే. ఏ ఊరు అంతేం లేదు. పల్లె ఉన్నారు. అయితే మనం పట్టుకో కాబట్టి మనం గట్టిగా మాట్లాడలేము. అవును, సాక్ష్యాలు లేకుండా పట్టుకోలేము. పల్లె ఉన్నారు, పిల్లకాయలేమో దొంగలు ఉన్నారు. అయితే మనం గట్టి మాట్లాడలేము కదా. మనం చూడలేము. మనం నైట్ బాయికి పోలేము. తెల్లపోతే వైర్లు ఉండవు. అది ఇలా చేస్తుంటే రైతులకి చాలా ఇబ్బంది, నష్టం కూడా. ఇబ్బంది. మన ఆల్రెడీ పనులు దెబ్బతినిపోయినాయి. చాలా దెబ్బతినిపోయినాయి, కొన్ని ఎండిపోయినాయి. ఇట్లా ఇంకేం ఎవరు చెప్పుకోవాలి చెప్పు. దాంతో వాళ్ళు ఏం చేసుకుంటారు? ఆ చిన్న చిన్న వైర్లతో వాళ్ళకి ఏం లేదు మేడం. వైర్లు కాల్ చేస్తే మళ్ళీ తోగా వేస్తాను అంట వాళ్ళు. అది మామూలుగా అంటా అంటే మనం ఇండియాలో మన చూడలే బాగా. అదేమవుతుందో అది వాళ్ళకు. మేడం తగులుపోతాళ్ళు ఇంటికి నీళ్ళ ఏం పని చేయరు. నైట్ ఇళ్ళ కాలు పండుకోరు. ఎత్తపోవడం అంత వచ్చిన కాడికి అమ్ముకోవటం. ఊరికే రైతులను గొప్పడిస్తాను అంతే. దొంగతనాలు చేసి కొన్ని పంటలు నాశనం చేసేస్తున్నారు. అంత తప్పగా వాళ్ళకి వాళ్ళు బాగుపడలే పడలే. వాళ్ళకైతే ముందు ఆగని పాడు ఇట్లా చేసుకుంటారు వాళ్ళు. దీనికోసం ఇలా దొంగతనాలు అంతే. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? శివశంకర్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసిన. మోటార్ దొంగతనం జరిగింది అంటే 2 సార్లు కేబుల్ ఎరుకోసేసినారు. మా బాయి మోటార్ పెరకాలని చూసినారు. ఈ నెట్లు రావడంలే. మళ్ళీ ఈ బోర్ మరుసటి ఒక వారం తర్వాత వచ్చినారు. ఈ బోర్ మోటార్ మనుషులు పెరుగుతారు. అది పంపు, మోటారు, కేబుల్ వైరు మొత్తం ఎత్తుకోమినారు. వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? నిన్న ఇచ్చినాం మేడం. ఏమన్నారు పోలీసులు? పంపిస్తాము, చెక్ చేస్తామని చెప్పినారు. ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఇప్పుడు మా ఊర్లో 3 మోటార్లు పోయినారు మేడం. 3 మోటార్లు. చాలా రోజుల కింద ఒకటి పోయింది. ఒక 2 నెలల క్రితం మా మామది పోయింది. ఒక వారం క్రితం మాది పోయింది. బయట నుంచి కొత్తోళ్ళు రావడం గానీ? కొత్తోళ్ళు ఎవరు లేరు మేడం. రాదు, ఎవరు కనపడలే. మీరేమనుకుంటున్నారు? ఇది తెలిసిన వాళ్ళే చేశారు? తెలిసిన వాళ్ళే చేశారు. తెలియని వాళ్ళు అంత ధైర్యంగా పలానా చోట మోటార్లు ఉన్నాయి తీయాలి అని ఎవరికి తెలియదు. అంత ధైర్యంగా ఇంతవరకు నేను పుట్టిన నుంచి మా బావి కాడ ఏది పోలేదు మేడం. ఇప్పుడు ఒక 6 నెలల నుంచి పోతున్నాయి. కానీ దొరకలే. పొద్దునూలు కష్టం చేసి రాత్రులు వచ్చి పనుకుంటాము. ఇంకా రాత్రులు పోలేం కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. ఎంత విలువ ఉండొచ్చు? మేము మాది 70,000 మేడం. 70,000. కేబుల్ వైరు అంతా మొత్తం మీద అయితే ₹1,00,000. ఇంత నష్టపోయారు కదా. ఇప్పుడు పొలంకి నీళ్లు కట్టాలంటే ఎలా చేస్తారు? ఇంకొక బాయికి మోటార్ ఉండదు మేడం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు?
వెంకటరత్నం ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం. అందరు వ్యవసాయాలు చేసే వాళ్ళ దగ్గరే దొంగతనాలు జరిగినాయి. పొలం పనులు చేసుకునే వాళ్ళు, ఇట్లా మోటార్లు పెట్టుకొని నీళ్లు పట్టేటోళ్ళ దగ్గరే దొంగతనాలు చేస్తున్నారు. ఏంటి కావాలనే అట్లా పట్టారా? ఎట్లా పొలాల దగ్గరే దొంగతనం అని? మేడం ఈ పంటలు రాకూడదు, పంటలు రాకూడదు, నష్టం రావాలా, నీళ్లు లేకుంటే పంటలు నష్టపడాలా అని చేస్తున్నారా, లేకుంటే వాళ్ళు తాగడం కోసం అమ్ముకుంటున్నారా? వాళ్ళు తాగేదానికి మాకు నష్టపడి చేయాలనే చేస్తాను మేడం. వీళ్ళు ఈడ పల్లెలు అయితే జనాలు ఉంటారు, పొలంలో అయితే ఎవరు ఉండరు, దొంగతనాలు ఈజీ అవుతుందని పోతారు మేడం. మీరెవరే కానీ అటు సైడ్ వెళ్ళరా అండి? ఇంతమంది పల్లెలో సాయంత్రం దాకా ఉంటాము, పొద్దు దాకా 6-7 దాకా. మళ్ళీ ఏదో మా పనికి మేము ఇంట్లోకి వచ్చేస్తాం. ఇట్లా జరుగుతుంది మేము ఎప్పుడు అనుకో. మామూలుగా ఇప్పుడు ఏదైనా మోటార్ రిపేర్ వచ్చిందో, నీళ్లు కట్టడానికి నీళ్లు వస్తున్నాయనో బైకుల్లో వేసుకొని మీ పిల్లలు కానీ ఎవరు అటు సైడ్ వెళ్ళరా? మేము వాళ్ళ ఈ సైడ్ వాళ్ళు పెరిగి గడ్డను వేసినాము, అన్ని ఎత్తవేంటే మళ్ళీ అన్ని కత్తులు వేసింటే మళ్ళీ కొనక చేసినాం. మొన్ననే వైర్ అంతా 27,000 ఎంత అయింది ఒట్టి వైర్ మాత్రం. పొద్దులు పని చేస్తాం, ఇళ్ళకి వచ్చేస్తాం, అన్నం చేసుకుని కూడా తినాలి కదా. అట్లా ఇంకా మాకు ఇట్లా వాళ్ళు ఇట్లా నష్టపెట్టేస్తాను. వాళ్ళు బతకలేక మామూలు చెడగొట్టేస్తాను మేడం. అది వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. వ్యవసాయ పరికరాలన్నీ కూడా దొంగలించారు. మీది ఏది పోయింది? మేడం మా 2 మూటలు తీసుకుపోయినారు మేడం. 2 మూటలు తీసుకుపోయినారు దొంగలు. ఎంత విలువ చేస్తుందండి ఒక్కొక్కటి? ఒక్కొక్కటి 30,000 రూపాయలు విలువ చేస్తుంది. ఇప్పుడే పోయిందా? ఇంతకు ముందు కూడా అలా జరిగిందా? ఇంతకు ముందు అంటే ఒక సంవత్సరం లోపలనే 2 మూటలు పోయినాయి. 2 మూటలు పోయినాయి. దొంగల్ని ఎవరు పోలీసులు పట్టుకోవడం కానీ ఏం జరగలేదు? ఏం జరగలేదు. ఏం పంట పండిస్తుంటారు మీరు? మేము వరి, టమాటా, మిరప, అనప ఇవన్నీ కూరగాయల పంటలు పెడతాం. ఇంతమందిది పోయింది, అందరూ కలిసి కట్టుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మాత్రం చేయలేదు మేడం. ఒకసారి చేయొచ్చు కదా. చేయొచ్చు అంటే ఇంకా ఎవరు వాళ్ళు కూడా పట్టించుకోరు, పోలీసులు కూడా ఎవరో తీసుకుపోయినారు పోయాయని చెప్పి చెప్తారు. అందుకోసం అనే ఉద్దేశంతో మేము కంప్లైంట్ ఇచ్చి లాభం లేదు అని చెప్పని కంప్లైంట్ ఇవ్వడం లేదు. ఇంత జరుగుతుంది, ఏదైనా కెమెరాలు పెట్టుకోవడం కానీ పొలం దగ్గర చెట్టుకి ఏదైనా చేయొచ్చు కదా? ఏం చేయలే మేడం.